మనము బేసిక్‌గా డేటా టైప్స్ ఏముంటాయి? డేటా టైప్స్ ఉంటాయి? మనం డిక్లేర్ చేయకపోయినా డేటా టైప్స్ ఏంటనేది చూసాం మనం. రైట్? ఈరోజు పరిస్థితి ఏంటి అనంటే, మనం ఒక వేరియబుల్‌లో డేటా తీసుకున్న తర్వాత, ఆ డేటా తోటి మనం ఎలా ఆడుకోవాలి? ఓకే. డేటా తోటి ఆటలు ఎలా చేయాలి? ఓకే. చూద్దాం. సో, వేర్ వి ఆర్. యాహ్! ప్రవీణ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఏం లేదు సార్. అది మీరు మాకు టెస్ట్ పెడుతున్నారు కదా సార్. అవునండి. ఒక్కసారి మీరు చెప్పేటప్పుడు ఒకసారి ఆ స్క్రీన్ ఓపెన్ చేయరా సార్? మీరు మాకు లింక్ పంపిస్తారు కదా సార్. ఒక్కసారి అది చెప్పేటప్పుడు లింక్ ఓపెన్ చేయండి సార్. అప్పుడు మాకు ఆహ్, మేము వీడియో మళ్ళీ ఎప్పుడన్నా వినేటప్పుడు మాకు ఆ ఎగ్జామ్ వస్తే బెటర్‌గా ఉంటుందని. మ్మ్, నాకు యాక్చువల్గా మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఏంటది? ఒక టెస్ట్ పెట్టాము. టెస్ట్ పెట్టిన తర్వాత మాకు ఎగ్జామ్ పెడుతూ ఉన్నారు కదా సార్. మ్మ్, సో, ఇప్పుడు మేము వీడియో వినేటప్పుడు ఆ స్క్రీన్ మాకు కనబడట్లేదు గదా సార్. అంటే లింక్ పంపిస్తున్నారు. మేము మామూలుగా ఓపెన్ చేసుకుంటున్నాము. జూమ్‌లో అలా అవుతుంది గదా! మ్మ్. సో, అది కూడా రికార్డ్‌లో ఒక్కసారి ఆ స్క్రీన్ కనబడితే మేమక్కడ స్టాప్ చేసి ఒకసారి మేము మళ్ళీ ఆ వీడియో గో త్రూ అయ్యేటప్పుడు అది ఉంటే బెటర్ అని సార్. మీకు ఆ లింక్ దొరకట్లేదా? నాకు మళ్ళీ ఆ క్వశ్చన్స్ దొరకట్లేదనా? లేదు సార్. లేదు సార్. ఇప్పుడు మీరు మాకు ఒక సమ్ పార్ట్ చెప్పి అక్కడ మాకు ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఇంకా కొంత మళ్ళీ పార్ట్ చెప్పి మళ్ళీ ఎగ్జామ్ పెడుతున్నారు గదా సార్. మ్మ్. ఇప్పుడు ఆ ఎగ్జామ్ అనేది మేము మళ్ళీ ఒకసారి గో త్రూ అవ్వాలంటే మా మా చాట్‌లో మేము లింక్ ఓపెన్ చేసుకుంటే మాకు కనబడతది. మేము ఎగ్జామ్ రాసేస్తాం. నెక్స్ట్ మళ్ళీ ఎప్పుడన్నా మేము ఒకసారి వీడియో గో త్రూ అయ్యేటప్పుడు మాకు ఒకసారి ఆ ఎగ్జాము ఇంత పార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఆ ఎగ్జామ్ స్క్రీన్ కనబడితే వన్స్ మేము గో త్రూ అయ్యేటప్పుడు అది మాకు కొంచెం ఆ క్వెషన్స్ కూడా తెలిస్తే మ్మ్. బావుంటది గదా! అవునమ్మా, అవును. ఒకసారి అది డెఫినెట్లీ. ఒకసారి అది లింక్ ఒక్కసారి ఓపెన్ చేసి క్లోజ్ చేయండి సార్. మేము చేసుకునేటప్పుడు గో త్రూ అయ్యేటప్పుడు మేమక్కడ స్టాప్ చేసి, మేము ఒకసారి ఆ క్వెషన్స్ కూడా నోట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ లింక్ అనేది మీకు వస్తుంది కదా, మీకు ఆ! చాట్లో. ఆ ఆ! చాట్లో ఉన్నదాన్ని మీరు కాపీ చేసుకుని బ్రౌజర్లో ఓపెన్ చేసుకుంటున్నప్పుడు దాన్ని బుక్ మార్క్ చేసుకోండి. ఓకే. ఒకటే ఎగ్జామ్ని మీరు ఎన్నిసార్లు అయినా సరే చూసుకోవచ్చు. ఓకే. ఈ రోజు నుంచి నేను ఏం చేస్తానంటే, ఆ క్వశ్చన్స్ని మళ్ళీ నా వైపు నుంచి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అది ఎలాగో చేస్తాను. సో దాంతోపాటు మీరు ఆ లింక్ను కూడా బుక్ మార్క్ చేసుకోండి. ఒకసారి రాసిన తర్వాత కూడా ఒక 10-15 డేస్ అయిన తర్వాత మళ్ళీ అది ఓపెన్ చేసుకుని మీరు ఎగ్జామ్ రాయాలి. ఓకే. ఎనీవేస్ నేను ఈ గూగుల్ క్లాస్ రూమ్లో కూడా మిమ్మల్ని అందరినీ యాడ్ చేస్తాను. ఈ పీడిఎఫ్స్, పీటీసీ ఇవన్నీ కూడా మీకు వస్తాయి. వరీ అవ్వకండి. ఓకే. సో యా, లెట్ మీ గో ఇన్ టు ద పాయింట్, దట్ ఈస్ ఎక్స్ప్రెషన్స్. ఉమ్మా, ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి సార్? ఇప్పుడు బ్రహ్మానందం ఎక్స్ప్రెషన్స్ అన్ని పెట్టాలా? ఆహా, కాదు. ఎక్స్ప్రెషన్స్ అంటే అలాంటివే, ఆల్మోస్ట్ అలాంటివే. సో లెట్ అస్ సీ వాట్ ఈస్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ ప్రతి ఒక్కరికి చెప్పేది ఒకటి ఏంటంటే, మ్యాక్సిమం ఇంజనీరింగ్ మొత్తం అట్లాగే అయిపోయింది మనకి. ఏదో వింటాము, తర్వాత ఫైనల్గా ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. అప్పుడు ఎక్కువ క్వశ్చన్లు దేంట్లోంచి అడుగుతున్నారో అది చూసేసుకుని రాసేసి వచ్చేస్తాం. ఓకే. తర్వాత చప్పట్లు కొట్టేసుకుంటాం, అయిపోయింది ఎగ్జామ్ అని. రైట్. ఇది కాదండి. సో డెఫినెట్గా మీరు ప్రతి దాని మీద మీరు ఫోకస్ చేయాలి, ప్రతి దాన్ని చదవాలి. ఓకే. నాకున్న చిన్న అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఏదైనా నాకు ఒక ఫ్లో ఉందనుకోండి, అది అర్థమైనా కాకపోయినా నేను ఒకసారి చదువుకుంటూ వెళ్ళిపోతా. ఫస్ట్ దాంట్లో ఏమేమి ఉన్నాయో తెలుస్తూ ఉంటుంది నాకు. ఒక 10-15 పేజెస్ తర్వాత నాకు ఫస్ట్ పేజ్ది అర్థమవుతుంది. ఇది ఎవరికైనా జరుగుతుంది, నాకొక్కరికనే కాదు. నేనేం పైనుంచో లేకపోతే మార్స్ నుంచి రాలా. సో మీరు ఆ ఫ్లో మొత్తం కంటిన్యూ చేయండి. ఏ ఒక్క చిన్న పాయింట్ వదిలిపెట్టకండి. ఓకే. ఎక్స్ప్రెషన్స్ అంటే ఏముందబ్బా, ప్లస్లు మైనస్లు ఉంటాయని కాదు. మీరు రేపొద్దున బ్లాగ్స్ చదవాలి, మీరు రేపొద్దున వీడియోస్ వినాలి. వాళ్ళు మనకు పెద్ద ప్రాబ్లం యాంగులర్ లెవెల్కి వెళ్ళినప్పుడు కానీ, రియాక్ట్కి వెళ్ళినప్పుడు కానీ, మనకు పెద్ద పెద్ద ప్రాబ్లం ఏంటంటే, ఈ కీవర్డ్స్కి మీనింగ్స్ తెలియవు, మనకి పర్ఫెక్ట్ డెఫినేషన్ మీనింగ్ తెలియదు.
అది మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఆ డెఫినేషన్ మీనింగ్ చదువుకుని వెళ్ళాలి. అంత ఓపిక ఎవరికి ఉంటుంది సార్, ఊరుకోండి అంటే తెలుసుకోవాలి ఓపిక, లేకపోతే మళ్ళీ అక్కడే ఉంటాం మనం. రైట్. వాట్ ఆర్ ఎక్స్ప్రెషన్స్? ఏ యూనిట్ ఆఫ్ కోడ్ that can be evaluated to a value is an expression. Since expressions produce values, they can appear anywhere in the program where JavaScript expects a value, such as an argument of a function invocation, OEM. ఓకే, చాలా పెద్ద డెఫినేషన్, పర్లేదు ఆ డెఫినేషన్ అట్లాగే ఉండనివ్వండి. ఫంక్షన్ ఇన్వొకేషన్ ఏంది, పర్లేదు. ఆర్గ్యుమెంట్స్ ఏంటి, ఇవన్నీ ఇప్పుడే మీకు అర్థం కాకపోవచ్చు. ఆ డెఫినేషన్ అలా ఉంచండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ యూనిట్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ టు వాల్యూ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్. రైట్. సో వాట్ ఈజ్ యూనిట్ ఆఫ్ కోడ్? అలాంటివి ఎలా ఉంటాయి? ఎక్స్ప్రెషన్స్ ఎన్ని రకాలుగా ఉన్నాయి అని అంటే, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్, స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్, ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్, అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్స్, ఎక్స్ప్రెషన్స్ విత్ సైడ్ ఎఫెక్ట్స్. ఇన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఇన్ని రకాల, మాకు దోసకాయలు తెలుసు కానీ దోసకాయల రకాలు ఇన్ని ఉంటాయా అన్నట్టు ఆలోచించకండి. అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ టు ఎ న్యూమరిక్ వాల్యూ. ఎగ్జాంపుల్ 10. ఒక 10 అని ఉంచేసిన అది కూడా ఒక ఎక్స్ప్రెషనే. ఓకే. స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ అని అంటే, ఇప్పుడు వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హలో అని అన్నాను. హలో ఇట్ సెల్ఫ్ ఎన్ ఎక్స్ప్రెషన్. హలో ప్లస్ వరల్డ్ అన్నాను. ఈ హలో ప్లస్ వరల్డ్ అనేది ఒక ఎక్స్ప్రెషన్. ఈ ఎవాల్యుయేట్ అవ్వడం అంటే హలో ప్లస్ వరల్డ్, ఇవి రెండు కలిసి, ఆ కలిసి అనేది అది జరగడం అంటే ఎగ్జిక్యూషన్. అంటే హలో ప్లస్ వరల్డ్ కలిసి మనకేమొచ్చింది? హలో వరల్డ్ వస్తుంది. అదే రిజల్ట్ అంటే. సో అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. ఐఎమ్ గోయింగ్ టు నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్. ప్రోగ్రామర్కి కావాల్సింది ఏంటి తెలియదా? ఓపిక. ఓకే. సరే. సో హియర్ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ఎక్స్ప్రెషన్స్ .html ఓపెన్ క్లోజ్ డబుల్ కోట్స్లో పెట్టి చేస్తున్నాను. మ్యాక్లో యూజ్ చేసేవాళ్ళు కానీ, ఉబంటులో యూజ్ చేసేవాళ్ళు కానీ కొద్దిగా దానికి తగ్గట్టుగా మనము అలవాటు చేసుకోవాలి. లేదు అని అంటే మీకు ఇక్కడ సేవ్ యాజ్ టైప్ అని ఉంటుంది, పక్కన ఫైల్ టైప్ అని కూడా ఉండొచ్చు. దాంట్లో మీరు కరెక్ట్గా హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్. లెట్ మీ స్టార్ట్ రైటింగ్ ద కోడ్. దట్ ఈస్ HTML ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్. ఇలాగ డైరెక్ట్గా మీ క్లోజ్లో చేతనేంటి సార్ అంటే వస్తాయి, చెప్తా. దీంట్లో ఈ సెట్టింగ్స్లోకి వెళ్ళి, మీరు ప్రిఫరెన్సెస్లోకి వెళ్ళి, ఇక్కడ ఆటో కంప్లీషన్లో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. అండ్ మీరు ఫైల్ని ముందుగా సేవ్ చేయకపోతే మీ నోట్ప్యాడ్ ప్లస్ ప్లస్కి తెలియదు అది HTML ఫైలు. సో ఓపెన్ ట్యాగ్ పెట్టినప్పుడు క్లోజ్ ట్యాగ్ ఇవ్వాలి అనేది దానికి పాపం తెలియదు కదా. కాబట్టి ముందు మనం HTML ఫైల్గా సేవ్ చేయాలి, తర్వాత మీరు ఇదంతా యూస్ చేయాలి. సరే, దీంట్లో నేనేం రాయాలి? డైరెక్ట్గా స్క్రిప్ట్ లోపల రాసేస్తున్నాను. బాడీలో రాద్దామా? ఓకే. బాడీ లోపల, స్క్రిప్ట్ లోపల రాస్తున్నాను. ఓకే, స్క్రిప్ట్ లోపల రాస్తున్నాను. ఎలా రాద్దాం? వేర్ ఎక్స్ అని నేను ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. వేర్ వై అని ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. బెస్ట్ ప్రాక్టీసెస్ తర్వాత చూద్దాం. లింటింగ్ అని నిన్న చెప్పాను కదా, వాటన్నిటి గురించి ఆలోచించుకోండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10. ఈ ఎక్స్కి రైట్ సైడ్ ఉన్నది కదా, ఇది కూడా ఒక ఎక్స్ప్రెషన్. అలాగే వై ఈజ్ ఈక్వల్ టు 20. నేను ఇనిషియలైజ్ చేసుకుంటాను. ఎక్స్లోకి ఒక వాల్యూ స్టోర్ చేసుకున్నాను, వైలోకి ఇంకొక వాల్యూ స్టోర్ చేసుకున్నాను. ఓకే. నెక్స్ట్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకుందాం, వేర్ జెడ్ అని. జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అని అన్నాను. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ అన్ అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్.
ఎందుకు అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటే, అరిథమెటిక్స్ అంటే ఏంటి? ప్లస్, మైనస్, బై, ఈ వీటితోటే మనం చేసే వాటిని అరిథమెటిక్ అని అంటారు. రైట్, అంతేనా సార్? అంతే. ఇంకా చాలా ఉంటుంది. సో బేసిక్గా అయితే వీటితో చేసే వాటినే అరిథమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అని అంటారు. సో ఇది ఒక ఎక్స్ప్రెషన్. దీంట్లో ఏది ఎక్స్ప్రెషన్ చెప్పండి? z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై ఎక్స్ప్రెషన్ కాదు, ఎక్స్ ప్లస్ వై ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. సరే, అది కూడా ఎక్స్ప్రెషనే, దాని స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్స్ అని సపరేట్గా ఉంటుంది, అది పక్క పెట్టండి. ముందు చిన్న ఎక్స్ప్రెషన్ ఐడెంటిఫై చేయాలంటే ఎక్స్ ప్లస్ వై అనేది ఒక ఎక్స్ప్రెషన్. రైట్ రైట్. అట్లాగే ఇప్పుడు z ఈజ్ ఈక్వల్ టు హెలో ప్లస్ ప్రవీణ్ అని రాశాను. ఇదేం ఎక్స్ప్రెషన్? స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇవి రెండు కలిపితే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్. కన్సోల్లో అంటే కన్సోల్లో ప్రింట్ అయ్యేలా చేసుకుంటున్నాం మనం. సో నేను హాఫ్ చేశాను మీకు అర్థం కావడం కోసం. దీన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేస్తారు? రైట్, ఇలా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఓకే, నాకు ఇంకా రకరకాల ఆప్షన్స్ తెలుసు, కానీ అన్ని ఆప్షన్స్ చెప్పేసరికి ముందు ఎక్స్ప్రెషన్ మర్చిపోయి ఆప్షన్స్ గురించి ఆలోచిస్తారు మీరు. ఒక్కటే ఒక్క ఫ్లో ఫాలో అయిపోతాం అన్నిటికీ. దీంట్లో ఇన్స్పెక్ట్కి వెళ్తే మనకి కన్సోల్ ఓపెన్ అవుతుంది, దీంట్లో హెలో ప్రవీణ్ అని కనపడింది. రైట్, ఓకే. ఇలాగా మనం ఎక్స్ప్రెషన్స్ని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ కొంతమందికి డౌట్ ఏముంటుంది అని అంటే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై అన్నారు కదా, మరి ఆ 30 ఎక్కడికి పోయింది? అంటే ఆ 30 మీద ఓవర్ రైట్ అవుతుంది అనమాట. 30 ఉండేది అంటే ఇప్పుడు ఈ జెడ్ ఈజ్ ఈక్వల్ టు హెలో కంటే ముందే కనుక నేను కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్ అని అన్నాను అనుకోండి, అప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? ఫస్ట్ 30 వచ్చిన తర్వాత హెలో ప్రవీణ్, ఇలాగా. సో ఈ రకంగా మనము ఎక్స్ప్రెషన్స్ని అర్థం చేసుకోవాలి. ఓకే, స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్. లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అని కొన్ని ఉన్నాయి. ఆర్ యూ రెడీ? లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటే లాజికల్ ఎక్స్ప్రెషన్స్ విచ్ ఎవాల్యుయేట్ టు ఏ బులియన్ వాల్యూ. స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్ టు ఏ స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్స్ గివ్ ఎవాల్యుయేట్ అంటే రిజల్ట్స్ టు ఏ స్ట్రింగ్. రైట్, అరిథమెటిక్ ఆపరేషన్స్ ఎవాల్యుయేట్ టు ఏ నెంబర్. దీంట్లో కొంత గోల్ ఉంటుంది. ఎలాంటి గోల్ అంటే, ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఉంది, దాంట్లో ఒక ప్లస్కి లెఫ్ట్ సైడ్ ఏమో ఒక స్ట్రింగ్ ఉంది, రైట్ సైడ్ ఏమో నెంబర్ ఉంది. ఈ రెండింటిని కలిపితే ఏమవుతుంది? రైట్, అక్కడ స్ట్రింగ్ తోటి మనం దేనైనా ఎడిషన్ చేసాము అని అంటే దాన్ని అది స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్ లాగానే కన్సిడర్ చేస్తుంది. ఓకే, అన్ని వేళలా అలాగే జరగదు. ఇలాంటి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. మీరేంటంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు జూలైలో బ్రహ్మానందం లాగా ఇలా టిక్ చేసి భలే వచ్చింది, ఇది మళ్ళీ వచ్చింది భలే వచ్చింది, మీరు దాన్ని ఎంజాయ్ చెయ్యాలి. అచ్చా, ఇది ఇలా అవుతుందా, ఓకే, ఇది ఎందుకు ఇలా అవుతుంది, ఏంది ఇది ఇలా అవుతుంది అని భయపడకూడదు. ఇది అవచ్చు, ఇట్లా కూడా అవుతుందా, ఇది బాగానే ఉంది అనే అనుకోవాలి. రెడీ, రైట్. ఎందుకు నేను ఎట్లా అంటున్నానంటే, ఒక చిన్న తమాషా చూపిస్తే చూడండి. సపోజ్ ఇవన్నీ తీసేస్తున్నాను. z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 10 ఎక్స్ మైనస్ వై అని అన్నాను. అప్పుడు ఏమవుతుంది? 10 మైనస్ 20, సో -10 వస్తుంది. సో జెడ్లోకి కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ జెడ్లో ఉన్న వాల్యూని ప్రింట్ చేసి చూస్తే ఇట్ విల్ బి -10. ఇది ఎక్స్ప్రెషన్ అని అనుకున్నారు కదా. సరే, సపోజ్ ఇక్కడ ప్లస్ పెట్టాను, ఎక్స్లో 10 ఉంది, వైలో 20 ఉంది. ఇప్పుడు దీన్ని ఏమనాలి? మగానాలా ఆడానాలా అర్థం కాదు. ఓకే, అయితే ఇప్పుడు ఆ 20ని కోట్స్లో పెట్టాను కదా, అది స్ట్రింగ్ అయిపోద్ది. సో 10 ప్లస్ స్ట్రింగ్ 20, స్ట్రింగ్ ఉంది కాబట్టి ఇంకా స్ట్రింగ్ కంకాటినేషన్ అనేది చేస్తుంది ఇది. రైట్, యా. సో ఇప్పుడు చూద్దామా, ఇప్పుడు 10 20 అని వస్తుంది, కంకాటినేషన్. దీన్నే కంకాటినేషన్ అని అంటారు. ఓకే, చెప్పాను కదా అన్ని వేళలా ఇలాగే జరగదని. ఇప్పుడు చూడండి, అసలు ఈ రెండింటి మధ్యలో మైనస్ పెట్టాను అనుకో,
ఓరిని అంకమ్మ. ఒకటి నెంబరు, ఒకటి స్ట్రింగ్, రెండిటికి మైనస్ ఏంది? మీకేమైనా పిచ్చా సార్? అలాంటిదే కొద్దిగా. ఎస్. సో మైనస్ అని పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, మైనస్ విల్ కన్వర్ట్ స్ట్రింగ్ నంబర్ ఇంటూ ఏ నెంబర్. స్ట్రింగ్ నెంబర్ ఇంటూ ఏ నెంబర్. స్ట్రింగ్ నెంబర్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ 20 ఉంది కదా, దట్ ఈస్ లైక్ ఎ స్ట్రింగ్ నెంబర్ అనమాట. స్ట్రింగే కానీ దాంట్లో నెంబర్ ఉంది. ఇప్పుడు ఆటోమేటిక్గా మైనస్ కన్వర్ట్స్ దట్ స్ట్రింగ్ ఇంటూ ఎ నెంబర్. దానికి తగ్గట్టుగా అది మార్చుకుంటూ వెళ్ళిపోతుంది. అదే తమాషా. ఓకే, దట్ ఈస్ అగైన్ మైనస్. ఓకే, అన్ని రోజులు మనకి ఇలాగే ఇన్పుట్ ఉండదు. నాలాంటాడు ఎవడో 20 అని రాశాడు. ఓరి, ఇప్పుడు 20 అంటే ఇప్పుడు -20 అనేది మైనస్లో కన్వర్ట్ అవుతుందా అవ్వదా? పాపం జావా స్క్రిప్ట్కి 20 అనే దానికి స్పెల్లింగ్ తెలియదు కదా. సో పాపం 20ని 20లా కన్వర్ట్ చేయలేదు. అన్ని తెలివితేటలు లేవు దానికి. సో పాపం నాకేం తెలియదు అంటది. చూస్తారా, నాకేం తెలియదు అని అవుట్పుట్ వస్తుంది చూడండి ఇప్పుడు కావాలంటే. అంటే ఏంటి? నాకేం తెలీదు. నో, నాట్ ఎ నెంబర్. సో ఎప్పుడు నాట్ ఎ నెంబర్ వస్తుంది, ఎప్పుడు నాకేం తెలియదు వస్తుంది, ఎప్పుడు ఆన్సర్ వస్తుంది అనేది కూడా మనకు తెలుసుకోవాలి. కంగారు పడకండి, నేను ఆపరేటర్స్ చెప్పినప్పుడు నేను ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను. లెట్ us కంటిన్యూ విత్ ద ఎక్స్ప్రెషన్స్. హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఈజ్ ఎక్స్ప్రెషన్ అని, రైట్? వెరీ గుడ్. నెక్స్ట్ ఇలాగే లాజికల్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో చూద్దాం. లాజికల్ ఎక్స్ప్రెషన్స్ ఎవాల్యుయేట్స్ టు బులియన్. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్. వాటిని బులియన్స్ అని అంటాం. ఓకే, లెట్ us see. నేను మళ్ళీ రాస్తున్నానంటే మీకు అలవాటు అవుతుందని రాస్తున్నాను, అంతేగాని నాకు సరదా కాదు. మీరు కూడా అలాగే రాయాలి. Z ఈజ్ ఈక్వల్ టు, ఐ వాంట్ టు క్రియేట్ ఎ లాజికల్ ఎక్స్ప్రెషన్. ఎలాగా? x లెస్ దాన్ y అని రాశాను. ఈజ్ ఇట్ అన్ ఎక్స్ప్రెషన్? యా. మధ్యలో ఏదో ఒక సింబల్ పెట్టేసామంటే అది ఎక్స్ప్రెషనే. అట్లని హ్యాష్ పెట్టకండి, ఈ రెగ్యులర్గా ఉండే ఆపరేటర్స్ అంటామాట. x లెస్ దాన్ y. అక్కడ స్టేట్మెంట్ ఏంటంటే 10 లెస్ దాన్ 78 అంటే అది ట్రూ కాబట్టి దట్ ఎవాల్యుయేట్స్ టు ట్రూ. ఆ రిలేషన్షిప్ కరెక్టేనా? కాబట్టి దట్ రిటర్న్స్, దట్ గివ్స్ యూ ట్రూ. సో ఇప్పుడు జెడ్లో ఏముంటుంది అని ప్రింట్ చేసుకుంటే console.log of z, it's true. ఇలాంటివి కొన్ని మనం చూద్దాం. ఓకే, ఎలాగా? x గ్రేటర్ దాన్ y అని అన్నాను అనుకోండి. 10 గ్రేటర్ దాన్ 78. 10 అండ్ అక్కడ ఉన్న ఎక్స్ప్రెషన్ స్టేటింగ్ దట్ 10 గ్రేటర్ దాన్ 78. ఈజ్ ఇట్ ట్రూ? ఫాల్స్. కాబట్టి ఆ ఎవాల్యుయేషన్ ఆఫ్ దట్ లాజికల్ ఎక్స్ప్రెషన్ గివ్స్ యూ ఫాల్స్. సో నౌ ఇట్ గోస్ టు ఫాల్స్. ఓయ్ సార్ మనకి వాల్యూ ఇవ్వకుండా ఇక్కడ బులియన్ వాల్యూ ఇస్తుంది. బులియన్ రిజల్ట్ ఇస్తుంది. ఎస్. ఓకే, కానీ దీని మీద ఉంటాయి. మనం విన్నప్పుడంతా సరదాగా ఉంటుంది. నేను 10-15 కలిపి ఒకసారి ఒక ప్రోగ్రాంలో చూపించేసరికి అంతే, వెళ్ళి ఐస్ వాటర్ తాగుతారు. ఫుల్ ఐస్, మామూలు ఐస్ కూడా కాదు. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు ఇది ఒక ఎక్స్ప్రెషన్, లాజికల్ ఎక్స్ప్రెషన్. కానీ ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే, ఇప్పుడు నేను లెస్ దాన్ అనే కాకుండా నాట్ ఈక్వల్ టు, నాట్ సింబల్ ఈక్వల్ టు అని పెట్టాను కదా. సో ఇవి రెండు ఈక్వలా కాదా? నాట్ ఈక్వల్. కాబట్టి మనకి ఆ లాజికల్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇస్తుంది? ట్రూ. ఆ ట్రూ వచ్చి జెడ్లో స్టోర్ అవుతుంది. సార్ మనకు వాల్యూ కావాలంటే అంటే ఏంటి దాని మీనింగ్ ఏంటి? వాల్యూ కావాలంటే అంటే ఓకే అర్థమైంది సార్. 10 ఓకే, దీంట్లో వాల్యూ అనేది ట్రూ ఫాల్స్. ట్రూ. యా. ఓకే. సో అంటే భార్గవ్ అట్లాంటి మీమ్స్ మనం పంపించాలి. ఎట్లా అంటే ఒక మీమ్ ఎట్లా ఉంటుంది అని అంటే, వుడ్ యూ లైక్ టు హ్యావ్ డిన్నర్ టుడే అని వాళ్ళ వైఫ్ అడుగుతుంది. అడిగితే ఇతను ఫాల్స్ అని పంపిస్తాడు అనమాట రెస్పాన్స్ కింద.
నో అని చెప్పడానికి. అంటే ఇంకా అట్లా మునిగిపోయింది మనిషి. అట్లాంటి ఒక పెద్ద ప్రోగ్రామ్ రాస్తాడు, ఏదో అడుగుతుంది, మరి వచ్చేటప్పుడు అది తీసుకురావచ్చు కదా అని అంటే, ఇఫ్ ట్రాఫిక్ ఈస్ దేర్, okay, I go to Madhapur, then I'll come back, then I'll get back to you. If paradise is open, I'll bring that. Otherwise, Cave Bahar, I will only take up only biryani. మొత్తం ప్రోగ్రామ్ రాసి పంపిస్తాడు అనమాట. సో వాళ్ళ మేనేజర్ వచ్చి, ప్రవీణ్, ఐ థింక్ యూ నీడ్ రెస్ట్ అని అంటే. సో సో ఐ చెక్ దట్ మీమ్, ఇట్ వాస్ సో ఫన్నీ. లిటరల్గా చెప్తున్నా, అది వాట్సాప్ మెసేజ్ ఏమో, ఒక ఇట్లా స్క్రోల్ చేస్తుంటే నవ్వు వస్తూనే ఉంది నాకు అసలు, అట్లా మొత్తం పెద్ద మెసేజ్. ఎనీవేస్, సో మీరు కూడా అట్లా మాట్లాడాలి. మమ్మీ, షుడ్ ఐ వాచ్ టీవీ అని అంటే ఫాల్స్. ఓకే, సో లెట్ us స్పీక్ ఇన్ దట్ లాంగ్వేజ్. యా, చలో. సో ఇలాగ బులియన్, దీంట్లో చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. నేను మళ్ళీ వస్తానమ్మా. లాజికల్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చెప్పడానికి నేను చూపించాను. ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్, ఇవి ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్ refers to standalone expressions such as literal values, certain keyword and variable values. సరే, ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్, ఇదిగో ఇందాక చూపించాను కదా, స్ట్రింగ్ లిటరల్ అంటాం దీన్ని. ఐల్ కమ్ బ్యాక్ టు దిట్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్స్, ఇది తెలియాలి. 90% ఆఫ్ ద పీపుల్ విల్ లీవ్ కోడింగ్ బికాస్ ఆఫ్ దిస్ రీజన్. వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే i ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను. 10 వచ్చి ఐలో స్టోర్ అవుతుందా, i వెళ్ళి 10లో స్టోర్ అవుతుందా? మ్యాథ్స్ ప్రకారం అది రైటే, మ్యాథ్స్ ఈజ్ రైట్, బట్ దే డోంట్ నో. లెట్ us డిస్కస్ దట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ వేర్ x ఈజ్ ఈక్వల్ టు 10, y ఈజ్ ఈక్వల్ టు 78. సపోజ్ ఇఫ్ ఐ సే x ఈజ్ ఈక్వల్ టు y, console.log of x అంటే ఫాల్స్ వస్తుంది. ఎందుకమ్మా? x ఈజ్ ఈక్వల్ టు y అని అన్నాను. దట్ ఈస్ అన్ 10 ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు y లో ఎంత వాల్యూ ఉంది? 78. 78. సో 78 విల్ బి గివెన్ టు x. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏదైతే వేరియబుల్ ఉందో ఆ వేరియబుల్ లోకి వాల్యూ వెళ్తుంది. అవును సార్, అది బేసిక్ విషయం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ కూడా x ఈజ్ ఈక్వల్ టు 10 అని అన్నాను. మీరు అక్కడ నన్ను ఆబ్జెక్ట్ చేయలే, ఎందుకంటే 10 ఉంది కాబట్టి 10 ఇటే పోతుంది, 10లోకి ఏం పెడతాం మనం అని అనుకుంటారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు x ఈజ్ ఈక్వల్ టు y అనేసరికి వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి వెళ్తుందా, ఎక్స్లో ఉన్న వాల్యూ వైలోకి వస్తుందా అనేది మనకు తెలియాలి. ఓకే, ఇప్పుడు సరదాగా ఒక చిన్న పని చేద్దాం. నాకు 3 వేరియబుల్స్ ఉన్నాయి. అందరూ వేర్ z అని ఉంది. ఓకే, ఇప్పుడు నాకు ఎక్స్లో 10 ఉంది, వైలో 78 ఉంది. ఎక్స్లో ఉన్న వాల్యూ వైలోకి రావాలి, వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి రావాలి. ఎట్లా రాస్తారు? ఏం స్టెప్స్ రాస్తే మనకి? ఒక్క నిమిషం, మీరు పేపర్ మీద రాసేయండి అమ్మా. నాకు ఎవ్రీథింగ్ షుడ్ బి ఆన్ పేపర్. ప్లీజ్ 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 అంటే రాదు అది. ఓకే, యూ హ్యావ్ టు రైట్ సమ్ కోడ్. సార్ ప్లీజ్ స్పెండ్ టైమ్. ఓకే, ఎక్స్లో ఉన్న వాల్యూ వైలోకి, వైలో ఉన్న వాల్యూ ఎక్స్లోకి షిఫ్ట్ అవ్వాలి. యా, నేను మధ్య మధ్యలోనే క్వశ్చన్లు చెప్పేస్తున్నా, మళ్ళీ టెస్ట్ వేరే ఉంటుంది మీకు. ఓకే, సో ఓకే, కొద్దిగా లైవ్ క్లాస్ కదా, నేను చెప్పేస్తాను, ఇంకా ఎక్కువ టైం పెట్టలేను నేను. సో చూద్దాం ఏం చేస్తుంటానంటే, ఫస్ట్ వైలో ఉన్న వాల్యూని నేను ఎక్స్లోకి పెడితే ఎట్లా, ఎక్స్లో ఉన్న వాల్యూ పోయా. సో ఫస్ట్ నేను జెడ్లోకి వైలో ఉన్న వాల్యూని తెచ్చుకుంటా.
ఫస్ట్ అది స్టెప్. సో జెడ్లో సేఫ్గా ఉంది వై వాల్యూ. ఇప్పుడు వైలోకి ఎక్స్ వాల్యూని నేను అసైన్ చేస్తున్నా. చివరికి ఎక్స్లోన జెడ్లో ఉన్న వాల్యూని స్టోర్ చేసుకుంటాను. దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఎక్స్ వాల్యూ అండ్ వై వాల్యూ చూస్తే ఎక్స్లో 78 వచ్చింది అంటే నేను ఊరికే కమెంట్ అనమాట. ఇది 78 వచ్చిందా ఎక్స్లో, వైలోకి 10 వచ్చింది. ఇంతకుముందు ఎక్స్లో 10 ఉండే, ఇప్పుడు 78 వచ్చింది. ఇంతకుముందు వైలో 78 ఉండే, ఇప్పుడు 10 వచ్చింది. సో ఈ రకంగా మనము స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ని చేసుకోవచ్చు. రెడీ? దీన్ని నేను ఇంకొక ఆపరేటర్స్కి వెళ్ళిన తర్వాత ఇంకో కొన్ని చెప్తాను. సార్ అసలు ఏం వరీ అవ్వకండి, అరే ఇది నేను నా ఓన్గా నేను ఎందుకు రాయలేకపోయినా, ఇన్వెస్ట్ అట్లా ఫీల్ అయిపోకండి. ఇట్ టేక్స్ టైమ్, డెఫినెట్లీ ఇట్ టేక్స్ టైమ్. ఐ వాజ్ నాట్ ద పర్సన్ హూ గాట్ ఇట్ ఆన్ ద వెరీ ఫస్ట్ డే. కాదు, నేనైతే నా ఫస్ట్ డే రోజు నాకు చెప్పినప్పుడు కూడా మంచిగా రాస్తూ నేను వచ్చాను వాటి కోడింగ్ అనుకున్నా. సో ఇట్ టేక్స్ టైమ్. ఆల్ పజిల్స్ షుడ్ బి సాల్వ్డ్, రైట్? ఇప్పుడు నెక్స్ట్ మనము ఇంకొక రకమైన ఎక్స్ప్రెషన్స్లోకి వెళ్దాం. అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్స్. ఇప్పుడు చూపించింది అసైన్మెంట్ ఎక్స్ప్రెషనే. దీంట్లో ఒక చిన్న కేర్ తీసుకోవాలి మీరు. సపోజ్ ఇదంతా వీడియో రికార్డింగ్లో ఉంటుంది కాబట్టి వరీ కాకండి. సపోజ్ నేను అసైన్ చేసేటప్పుడు 100 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అని అన్నాను అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? మీరు చెప్పలేదా సార్? అలా కాదు, ఇప్పటివరకు చెప్పాను కదా. ఎప్పుడు కూడా లెఫ్ట్ సార్ 100 అనేది మనకి వేరియబుల్స్ స్టోర్ చేసుకునేది, ఎక్స్ అనేది వాల్యూ కాదు కదా. ఎక్స్ అనేది వేరియబుల్, 100 అనేది వాల్యూ. అలా తీసుకోవడం. ఓకే, సో ఇప్పుడు ఇలా రాస్తే మనల్ని రెడ్ కలర్ అక్షరాలతో తిడుతుంది. అది దాన్నే ఎర్రరు అంటారు. ఒకసారి చూద్దాం దాన్ని. సో సేవ్ అండ్ రిఫ్రెష్ ద పేజ్. బాబోయ్, ఇంగ్లీష్లో తిడుతుంది సార్ ఇది. అన్కాట్ సింటాక్స్ ఎర్రర్. ఓకే, అండ్ ఇన్వాలిడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అసైన్మెంట్. చూసారా, ఇందాకే చెప్పాను లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ అనేది నీకు చేయడం రావట్లేదో అని చెప్పింది అది క్లియర్గా. కరెక్ట్? సో ఇలా రాయడానికి కుదరదు. ఎందుకు రాయకూడదు అని అంటే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ ఉండాలి. ఓకే, అంతేగాని ఒక నెంబరు, స్ట్రింగ్, బులియన్ ఇవి ఉండకూడదు. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎప్పుడు కూడా ఒక వేరియబుల్ అనేది ఉండాలి, రైట్? Expressions with side effects. As we just saw with an assignment expression, expressions with side effects are those that result in a change or side effect, such as setting or modifying the value of the variable. So మీరు ఈ ఎక్స్ప్రెషన్కి సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటి? వాట్ ఈజ్ సైడ్ ఎఫెక్ట్ అంటే, ఒక ఎక్స్ప్రెషన్ రాయడం వల్ల ఏదైనా ఒక పని జరిగితే దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ సైడ్ ఎఫెక్ట్. ఎక్స్లో ఇప్పుడు సమ్ అనే వేరియబుల్లోకి అంటే అట్లా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఎస్, వేరియబుల్స్ ఎప్పుడు ఎక్స్, వై, జెడ్ అనే ఉండవు. కౌంట్, సమ్, యావరేజ్ ఇలాగ పేర్లు పెట్టుకోవచ్చు మనం వేరియబుల్స్కి, రైట్? ఓకే, రైట్. ఇప్పుడు ఈ సైడ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే, ఆ వాల్యూ వచ్చేసి దీంట్లోకి అసైన్ అవుతుంది అని. ఇది తప్పునన్నా ఇలా రాయకూడదు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని అంటే ఎస్, ఈజ్ దేర్ ఎనీ సైడ్ ఎఫెక్ట్? ఎస్ ఉంది. ఎక్స్లోకి 100 రావడమే సైడ్ ఎఫెక్ట్ అంటే, ఎక్స్లో ఉన్న వాల్యూ అప్డేట్ అవ్వడమే సైడ్ ఎఫెక్ట్ అంటే. ఇప్పుడు దానికంటే ముందు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 200 అని ఉంది. దీంట్లో ఏం సైడ్ ఎఫెక్ట్ జరిగింది చెప్పండి? 200/100 వచ్చింది, దాన్నే సైడ్ ఎఫెక్ట్ అంటారు. ఓకే, సో అంటే నేను చెప్పిన దాన్ని మళ్ళీ మీరు అన్వయించుకోవాలి. అక్కడ డెఫినేషన్ ఏదో ఇచ్చాడు, ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటుంటే మీకు ఇంకా బాగా వస్తుంది. యాజ్ వి జస్ట్ సా అసైన్మెంట్ expressions with side effects are those that result in a change or side effect, such as setting or modifying the value of a variable through the assignment operator or function call, or incrementing or decrementing.
ఈ మిగతా పార్ట్లు మనకి నెక్స్ట్ వస్తాయి, కంగారు పడకండి. ఫస్ట్ పాయింట్ అయితే అర్థమైంది కదా, రైట్. నెక్స్ట్ అజ చాంగోరి, థ్యాంక్ యూ. ఓకే. సో ఇప్పుడు దీని మీద ఈ ఎక్స్ప్రెషన్స్ అనే దాని మీద మనం ఒక టెస్ట్ రాయాలి. ఓకే, పెట్టేసి. సార్ ఇదే చెప్తున్నాను సార్, ఒకసారి స్క్రీన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసేయండి సార్. ఇదమ్మా ఎక్స్ప్రెషన్స్. ఆ టెస్ట్ స్క్రీన్ ఒకసారి రికార్డ్ అయ్యేటప్పుడు ఒకసారి ఓపెన్ చేయండి సార్. పైకి వెళ్ళిపోయింది సార్ మొత్తం అన్ని. సో మొత్తం వెళ్ళిపోండి సార్ నెమ్మదిగా. రైట్ రైట్ రైట్, అర్థమైంది. ఓకే, చూపిస్తా. అందరు చూసేసారా క్వశ్చన్లు? రైట్, క్లోజ్ సార్. థ్యాంక్ యూ. సరే, ఓకే, షేర్ చేశారమ్మా, వచ్చిందా? దాన్ని కాపీ చేసుకుని మీరు ఎగ్జామ్ స్టార్ట్ చేయండి. సో హోప్ అందరూ కూడా సబ్మిట్ చేశారని అనుకుంటున్నాను. ఐ గాట్ ఓన్లీ 9 రెస్పాన్సెస్, దట్స్ ఫైన్. దీంట్లో కొన్ని క్వశ్చన్స్ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి. లెట్ us స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ ఇట్. ఏంటంటే హెలో ఈజ్ అ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. కమాన్, అది స్ట్రింగ్ ఎక్స్ప్రెషన్, అది మనకు తెలిసిందే. దాన్ని అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తారు? వెరీ వెల్, 20 + 30 ఈజ్ అ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. అర్థమెటిక్ అందరూ కరెక్ట్గా రాశారు. ద ప్రాపర్టీ ఆఫ్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్, అసలు ఇది మనకి ఎక్కడ ఉంది? ప్రాపర్టీ ఆఫ్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్. ఓకే, ఇలాంటివి కొన్ని వస్తూ ఉంటాయమ్మా, ప్రాపర్టీ ఆఫ్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్. ఓకే, నేను అసలు అది చూపించలేదు. ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్ రిఫర్స్ టు స్టాండ్ అలోన్ ఎక్స్ప్రెషన్స్ సచ్ యాజ్ లిటరల్ వాల్యూస్. నాకు కూడా గుర్తులేదు అది. ఓకే, సో స్టాండ్ అలోన్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ ప్రైమరీ ఎక్స్ప్రెషన్స్. ఓకే, ఫైన్. Expression of calling a function or method in JavaScript is called as invocation. యాక్చువల్లీ ఇది కొద్దిగా టఫ్ మీకు, కాకపోతే తెలుసుకుంటారని అలా ఉంచేసినట్టున్నారు. ఇన్వొకేషన్ అంటారు కాల్ చేయడాన్ని. వరీ అవ్వకండి, అది ఫంక్షన్స్ వచ్చినప్పుడు తెలుస్తుంది. విచ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్స్ టు ఎ న్యూమరిక్ arithmetic obviously. Logical expressions don't evaluate a numeric one, they evaluate false or true. అయితే పాపం అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్స్లో ఎవాల్యుయేషన్ ఉండదు. x ఈజ్ ఈక్వల్ టు 100 అని అన్నప్పుడు దాంట్లో ఎవాల్యుయేషన్ ఏమి ఉండదు కదా, సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. విచ్ ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ టు ఏ బులియన్. కమాన్, లాజికల్. అయితే దాంట్లో అసైన్మెంట్ కూడా ఉంది కదా అని అంటే ఎక్స్ప్రెషన్ అనేది కేవలం 10 > 20, అదొక్కటే ఎక్స్ప్రెషన్. అంటే 10 ఈజ్ ఈక్వల్ టు 20 అనేది అసైన్మెంట్ ఎక్స్ప్రెషన్. అది దాంట్లో బులియన్ వాల్యూ రాదు. ఓకే, నేను కొద్దిగా స్పీడ్గా చెప్తున్నాను, ఇంకా మనం కవర్ చేసుకోవాలి చాలా. విచ్ ఎక్స్ప్రెషన్ యూజెస్ ఈక్వాలిటీ. కరెక్టే, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్స్లో మీకు 10 + 20 అనేది అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. దాన్నే ఇండివిజువల్గా అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ అంటాం, దాన్ని అసైన్ చేసినప్పుడు కాదు కదా. అసైన్మెంట్ యూజ్ చేశారు కదా అని చెప్పేసి ప్రతి దాంట్లో ఈజ్ ఈక్వల్ టు వాడుతున్నారు కదా అని చెప్పేసి ప్రతిదీ అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్ కూడా ఈక్వల్ టు అని కాదు. అర్థమెటిక్ అంటే x + y, అదొక్కటే అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. ఈక్వల్ చేశారా చేయలేదా అనే సంబంధం లేదు. అయితే మీకు తెలియంది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 100, y ఈజ్ ఈక్వల్ టు 200 అని అన్నాను, x + y అని అన్నాను. దిస్ ఈజ్ అన్ ఎక్స్ప్రెషన్ అండి, అర్థమెటిక్ ఎక్స్ప్రెషన్. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే ఏం జరగదు. అది రిజల్ట్ ఇస్తుంది అంటే ఇచ్చింది కూడా, కానీ తీసుకోవడానికి ఎవరూ లేరు. ఓకే, ఎడారిలో పాటల్లాగా. కాబట్టి కాకపోతే ఇప్పుడు మీరు కన్సోల్ స్టేట్మెంట్లో డైరెక్ట్గా ఇట్లా పెట్టారు అనుకోండి,
పాపం అక్కడ ఎవడో వింటున్నాడు వచ్చింది. యు గెట్ దట్ 300 డైరెక్ట్లీ. అంటే జెడ్లోనే స్టోర్ చేయాలన్న రూల్ ఏం లేదు. అరే రే రే రే. యా, విచ్ ఎక్స్ప్రెషన్? ఎస్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఏ? ఇది టూ మచ్. 7 అది మీ ఇష్టం, అది రిమెంబరింగ్ కోసం అంతే, ఊరికే దాని మీనింగ్ ఏం లేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎన్ ఎక్స్ప్రెషన్? ఏది ఎక్స్ప్రెషన్ కాదు అంటే మనకు తెలిసిన దాంట్లో మిగతా అన్ని ఎక్స్ప్రెషన్సే, బట్ కండిషనల్ ఎక్స్ప్రెషన్, కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి, కండిషనల్ ఎక్స్ప్రెషన్స్ ఉండవు. వాటిని యాక్చువల్గా మనం లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అని అంటాం. చూద్దాం. ఏ యూనిట్ ఆఫ్ కోడ్ దట్ కెన్ బి ఎవాల్యుయేటెడ్ టు ఏ వాల్యూ ఈజ్ ఎక్స్ప్రెషన్. ఇజ్ ఇట్ ట్రూ ఆర్ ఫాల్స్? ట్రూ, రైట్? ఏదో తప్పుగా క్లిక్ చేసి ఉంటారు ఎవరో ఒకళ్ళు. బట్ దిస్ ఈస్ ద క్వశ్చన్. సార్ ఏం సార్ ఎక్స్ప్రెషన్లో కూడా ఇంత డిస్కషన్ జరగాల అంటే జరగాలి. జరిగినప్పుడు మీకు పెద్ద ప్రోగ్రామ్స్ రాసినప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. ఓకే, ఎస్పెషలీ ఫ్రెషర్స్కి అయితే మాత్రం జరగాల్సిందే, రక్తాభిషేకం జరగాల్సిందే. ఓకే, సో లెట్ us గో టు ద నెక్స్ట్ కాన్సెప్ట్ కాల్డ్ స్టేట్మెంట్స్. నేను దీన్ని చెప్పాలని తహతహలాడిపోతా ఉన్నా, స్టేట్మెంట్స్ అనే పాయింట్ని. ఎస్, స్టేట్మెంట్స్. యాక్చువల్గా నేను ఎక్స్ప్రెషన్స్ అనే కాన్సెప్ట్లో వీళ్ళు పెట్టారు, కానీ ఇంకా కొన్ని చూపిస్తాను. టైప్స్ అని అంటే టైప్ ఆఫ్, వాయిడ్, రిటర్న్, ఇవన్నీ కూడా ఎక్స్ప్రెషన్సే. బట్ ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ యూ రైట్ నౌ. I'll get back to that. స్టేట్మెంట్. ఒక్కొక్క ఫాంట్ ఉంది మనది. వీళ్ళకి ఇచ్చి చేయించు. ఏ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ యాక్షన్. అవుతుంది, థ్యాంక్ యూ. ఏ స్టేట్మెంట్ ఈజ్ అన్ ఇన్స్ట్రక్షన్ టు పర్ఫార్మ్ స్పెసిఫిక్ యాక్షన్. సచ్ యాక్షన్స్ ఇంక్లూడ్ క్రియేటింగ్ ఎ వేరియబుల్ ఆర్ ఎ ఫంక్షన్, లూపింగ్ త్రూ అన్ అరే. జస్ట్ నేను ఒకసారి మ్యూట్ పెడుతున్నాను, డౌట్ ఉన్నప్పుడు మీరు అన్మ్యూట్ చేసుకోండి ప్లీజ్. A statement is an instruction to perform a specific action. A statement is nothing but an instruction which performs an action. Where x అని అన్నాను, ఇక్కడ where z అని ఉంది. వాట్ ఈస్ దట్? స్టేట్మెంట్. అక్కడ ఏమి యాక్షన్ జరుగుతుంది సార్? జరగట్లేదా? జరుగుతుంది. ఏంటి? జెడ్కి ఒక మెమొరీ అసైన్ అవుతుంది. వేర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 100 అని ఉంది. ఇది ఒక స్టేట్మెంటా కదా? ఇఫ్ ఇట్ ఈస్ పర్ఫార్మింగ్ సమ్ యాక్షన్, ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అక్కడ ఏమి యాక్షన్ జరుగుతుంది? ముందు మెమరీ చెప్పండి. ముందు మెమరీ క్రియేట్ అవుతుంది, తర్వాత దాంట్లోకి 100 అసైన్ అవుతుంది. సో దట్ ఈజ్ ఆల్సో పర్ఫార్మింగ్ 2 యాక్షన్స్. సో దట్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్మెంట్. కన్సోల్ లాగ్ ఆఫ్ x ప్లస్ y అని అన్నాం. ఈజ్ ఇట్ ఏ స్టేట్మెంట్? దీనివల్ల ఏదైనా యాక్షన్ జరుగుతుందా? ఏం జరుగుతుంది? అవుట్పుట్ ప్రింట్ చేస్తుంది కదా, దట్ ఈజ్ ఆల్సో ఏ స్టేట్మెంట్. ఒక ఫంక్షన్ డిక్లేర్ చేయడం స్టేట్మెంట్. ఒక వాల్యూని అసైన్ చేయడం, x ఈజ్ ఈక్వల్ టు 100. ఈజ్ ఇట్ ఏ స్టేట్మెంట్? ఎస్. ఎందుకు? ఎక్స్లోకి 100 రావడం. z ఈజ్ ఈక్వల్ టు x ప్లస్ వై. ఈజ్ ఇట్ ఏ స్టేట్మెంట్? ఎస్. ఎందుకు? x ప్లస్ వై జరిగిన తర్వాత అది జెడ్లోకి స్టోర్ అవుతుంది. అలాగా. సో దీస్ ఆర్ ఆల్ statements. Such actions include creating variables, functions, looping through an array of elements, evaluating code based on the specific condition. These are all things comes under statements. JavaScript programs are actually a sequence of statements. Okay, let us see types of statements. అంటే సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ అంటే జావాస్క్రిప్ట్లో కోడ్ రాస్తున్నాను కదా, అవన్నీ ఏంటి? సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్సే కదా. ఈచ్ స్టేట్మెంట్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ అన్ ఇన్స్ట్రక్షన్. ఒక స్టేట్మెంట్లో ఒకటే ఇన్స్ట్రక్షన్ ఉండొచ్చా, మోర్ దాన్ వన్ ఇన్స్ట్రక్షన్ ఉండొచ్చా? యా, ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ పర్ఫామ్ అవుతుంది కదా. జావాస్క్రిప్ట్ ప్రోగ్రామ్స్. ఓకే, టైప్స్ ఆఫ్ స్టేట్మెంట్స్: డిక్లరేటివ్ స్టేట్మెంట్స్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షనల్ స్టేట్మెంట్స్. 4 రకాలు. మేబీ అడగొచ్చు, ఇదేదో ప్రదీప్ షోలే ఉంది.
ఒక బొమ్మ చూపించి దాంట్లో ఎన్ని కాళ్ళు ఉన్నాయి, దీంట్లో ఎన్ని చేతులు ఉన్నాయి అన్నట్టు. ఓకే, సో డిక్లరేటివ్ స్టేట్మెంట్స్ ఆర్ నథింగ్ బట్ వేర్, సమ్, వేర్, యావరేజ్. ఇవి డిక్లరేటివ్ స్టేట్మెంట్స్. Such type of statements create variable and functions by using the where and function statements respectively. ఓకే, కంగారు పడకండి. సో ఇలాగ డిఫైన్ చేస్తాం అనమాట మనం ఫంక్షన్ని. ఇవన్నీ ముందేందుకు చూపిస్తున్నారు సార్ అంటే స్క్రీన్ ప్లే వస్తుంటుంది. ఓకే, జస్ట్ మీకు అలవాటు అవుతుందని. నెక్స్ట్, ఎక్స్ప్రెషన్ స్టేట్మెంట్స్. Wherever JavaScript expects a statement, you can also write an expression. ఎక్కడైతే స్టేట్మెంట్ అనుకుంటున్నారో అక్కడ మీరు కావాలనుకుంటే ఒక ఎక్స్ప్రెషన్ కూడా రాసుకోవచ్చు. Such statements are referred to expression statements, but reverse does not hold. You cannot use a statement in the place of expression. Where A is equal to where B. ఇక్కడ అంటే ఒక స్టేట్మెంట్ లోపల మనం రెండు ఎక్స్ప్రెషన్స్ రాయాలని ట్రై చేస్తున్నాం. రెండు స్టేట్మెంట్స్ని కలిపి ఒక ఎక్స్ప్రెషన్గా ట్రై చేస్తున్నాం, బట్ ఇట్ విల్ నాట్ హ్యాపెన్. ఇట్ విల్ లీడ్స్ టు ఎన్ ఎర్రర్. యూ కెనాట్ యూజ్ ఎ స్టేట్మెంట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. యూ కెనాట్ యూజ్ ఎ స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ టుకి లెఫ్ట్ సైడ్ ఉన్నదేంటి? ఒక స్టేట్మెంట్. రైట్ సైడ్ ఉంది ఏంటి? ఇంకో స్టేట్మెంట్. రెండింటిని కలిపి మీరు ఒక స్టేట్మెంట్గా క్రియేట్ చేయలేరు, ఒక ఎక్స్ప్రెషన్గా క్రియేట్ చేయలేరు. అదే రెండు ఎక్స్ప్రెషన్స్ని కలిపి ఒక స్టేట్మెంట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, వేర్ A ఈజ్ ఈక్వల్ టు B ఈజ్ ఈక్వల్ టు 1. ఇది ఒక ఎక్స్ప్రెషన్. ఏది? ఇది. A ఈజ్ ఈక్వల్ టు ద రిజల్ట్ ఆఫ్ దిస్ ఈజ్ వన్ ఎక్స్ప్రెషన్. అది ఇందాక చెప్పిన సంస్కృతానికి మీనింగ్. ఓకే, జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ జగ్లింగ్ అనమాట. ఇదేంటి అదేంటి అని తెలుసుకోవడానికి. console.log of where A results an error, as you can pass only expressions as a function arguments. మనము డిక్లరేషన్ స్టేట్మెంట్స్ని ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్గా పంపించలేము. వేర్ ఎక్స్ అని కానీ, కన్సోల్ లాగ్ లోపలికి ఇంకో కన్సోల్ లాగ్లో కానీ అలాంటివి పంపించలేము. యూ కెన్ పాస్ ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ టు ద ఫంక్షన్. ఓకే, తెలుస్తుంది, మెల్లగా కంగారు పడకండి. యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. సరే, ఆ ఫంక్షన్స్ అంటే ఆ వినడానికే చిరాగ్గా ఉంటుంది, మెల్లగా తెలుస్తుంది, కంగారు పడకండి. కండిషనల్ స్టేట్మెంట్స్. అసలు బేసిక్గా దానికంటే ముందు నేను కాంపౌండ్ స్టేట్మెంట్స్ చెప్పాలనుకుంటాను అనమాట. దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ కాంపౌండ్ స్టేట్మెంట్స్. అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ స్టేట్మెంట్స్ని నేను ఒక రెండు బ్రాకెట్స్ మధ్యలో పెట్టుకోవడాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్స్ అని అంటారు. సో వాట్ డూ యూ మీన్ బై దట్? సో ఇప్పుడు ఇక్కడ నాకు ఒక 4-5 స్టేట్మెంట్స్ ఉన్నాయి. లేకపోతే నేను రాస్తాను, నాకండి. console.log of నా ఇష్టం A ఈజ్ ఈక్వల్ టు 900. ఇవన్నీ ఇండివిజువల్ స్టేట్మెంట్స్. వీటన్నిటిలో నేను ఈ మూడింటిని కలిపి నేను ఒక రెండు బ్రాకెట్స్ మధ్యలో పెట్టాలనుకుంటున్నాను. ఓకే, ఊరికి అందంగా కనపడడానికి వీటిని కొద్దిగా పక్కకు జరుపుతుంది. ట్యాబ్ కొడితే పక్కకి వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు దీంట్లో కాంపౌండ్ స్టేట్మెంట్ కూడా ఉంది. ఏంటది కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే? ఇదిగో ఈ రెండింటి మధ్యలో ఉన్నదే కాంపౌండ్ స్టేట్మెంట్ అండి. దిస్ ఇస్ కాంపౌండ్. అండ్ కాంపౌండ్ కట్టుకుంటారు కదా, ఏంటి కాంపౌండ్ అంటే? అడ్డు పెట్టుడు అంటే దాన్ని ప్రాజెక్ట్ అంటారు. కాంపౌండ్ అంటే ఇంటి చుట్టూ కాంపౌండ్ కట్టుకోవడం. ఎందుకు? ఒక ఇది నాది అని చెప్పుకున్నట్టు, ఫెన్సింగ్ వేసుకున్నట్టు అనమాట. యా, ఇప్పుడు ఇక్కడ ఒక ఫెన్సింగ్ వేసినాం ఆ రెండింటికి, ఆ 3 స్టేట్మెంట్స్కి కలిపి. సో ఇలాగ కనుక క్రియేట్ చేస్తే కాంపౌండ్ స్టేట్మెంట్ అని అంటారు. రైట్. ఈ కాంపౌండ్ స్టేట్మెంట్స్ వల్ల ఏమన్నా లాభం ఉందా అంటే ఏముంది, ఏముండదు. ఊరికే అదొక బ్లాక్ కింద తీసుకుంటాం అనమాట. దిస్ ఈస్ ఎ బ్లాక్. కాంపౌండ్ స్టేట్మెంట్లతో వచ్చేదాన్ని బ్లాక్ అని అంటాం. ఈ బ్లాక్ తోటి మనకు వచ్చే లాభం ఏంటంటే దాని మీద మనం కండిషనల్ స్టేట్మెంట్స్ని అప్లై చేయొచ్చు.
వాట్ ఆర్ కండిషనల్ స్టేట్మెంట్స్? Statements with the if keyword and what do you say, an expression is called as conditional statement. Okay, are you ready to see that? సార్ నార్మల్గా దీన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తే ఏమవుతుంది? ఇదిగో ఇలా వచ్చేస్తుంది, నా ఇష్టం వచ్చింది పైన. సరే ఏదో console.log of x plus x into y. 2000 ఇది దేనివల్ల వచ్చింది? దీనివల్ల. ఈ నా ఇష్టం 300 ఎలా వచ్చింది? కింద ఉన్న కాంపౌండ్ స్టేట్మెంట్ వల్ల ఎగ్జిక్యూట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేయొచ్చానంటే ఇక్కడ ఒక కండిషనల్ స్టేట్మెంట్ రాయొచ్చు. ఇఫ్ ట్రూ, ట్రూ ఈజ్ అ సింగిల్ స్టేట్మెంట్, ప్రైమరీ స్టేట్మెంట్ అనుకోవచ్చు కదా, సారీ ఎక్స్ప్రెషన్ అనుకోవచ్చు కదా. సో ఇక్కడ ఇలా రాసిన దాన్నే మనము కండిషనల్ స్టేట్మెంట్ అని అంటాం. ఈ కండిషనల్ స్టేట్మెంట్ ఏం చేస్తుంది అని అంటే దానికి ఉన్న నెక్స్ట్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేయాలా వద్దా అని డిసైడ్ చేస్తుంది. ఈ ఇఫ్ లోపల ట్రూ కనుక ఉంటే, ఇఫ్ లోపల అంటే ఈ బ్రాకెట్ల మధ్యలో ట్రూ ఉంటే ఆ పర్టికులర్ దానికి పక్కనే ఉన్న స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సరే ఇప్పుడు పక్కన స్టేట్మెంట్ ఉందా, స్టేట్మెంట్స్ ఉన్నాయా చెప్పాలి. ఇఫ్కి పక్కన అంటే కింద, పక్కన అంటే రైట్ లెఫ్ట్ అనే కాదు. ఓకే సరే, కింద ఏమున్నాయి? ఎస్ ఉందా? లేదు. అది కాంపౌండ్ స్టేట్మెంట్ కదా. ఓకే, సో ఇఫ్ డోంట్ ఎగ్జిక్యూట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్, ఇఫ్ విల్ ఎగ్జిక్యూట్ ఓన్లీ వన్ స్టేట్మెంట్, దానికి పక్కనే ఉన్న స్టేట్మెంట్ని మాత్రమే కంట్రోల్ చేస్తుంది. ఎట్లా కంట్రోల్ చేస్తుంది? కండిషనల్గా కంట్రోల్ చేస్తుంది. సో ఇఫ్ ట్రూ అన్నప్పుడు ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఏది? ఈ కాంపౌండ్ స్టేట్మెంట్. అదే ఇఫ్ లోపల ఫాల్స్ పంపిస్తే అవ్వదు. ఓకే, ఇప్పుడు మనం జనరల్గా ఈ ఇఫ్ లోపల బూలియన్ ఎక్స్ప్రెషన్స్ రాసుకుంటాం, ఐ మీన్ టు సే లాజికల్ ఎక్స్ప్రెషన్స్ రాసుకుంటాం. అంటే ఎలాగా? ఇప్పుడు జరుగుతుందా జరగదా చూడగానే తెలియదు కదా మనకి, అందుకని ఎంత పెద్ద నెంబర్లు ఇచ్చారు. అంటే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ రైట్ సైడ్ ఉన్న నెంబర్ కంటే పెద్దదైతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కాకపోతే బ్లాక్ ఎగ్జిక్యూట్ కాదు. ఎవరు డిసైడ్ చేస్తారు ఆ విషయం? ఇఫ్ స్టేట్. సో సేవ్ అండ్ రీఫ్రెష్. ఏయ్ ఇదే పెద్దదా? 333 కన్నా అచ్చా ఇదే 3 తోటి ఉన్నదే పెద్దదంట నెంబరు, కానీ ఇది తెలియలేదు మనకి. ఓకే, సో దీన్ని పెద్ద చేద్దాం. అరే ఓకే టూ మచ్ ఉంది. ఓకే ఫైన్. సో ఎనీవేస్ ఆ కండిషన్ని బేస్ చేసుకుని, సో ఇప్పుడు ఇక్కడ నేను ఇలా రాసుకోవచ్చు, ఎక్స్ గ్రేటర్ దాన్ వై అని. నాకు అవుట్పుట్ ప్రింట్ అవుతుందా కాదా? అంటే నా ఇష్టం ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందా కాదా? అవ్వదు. నెక్స్ట్ ఎక్స్ లెస్ దెన్ వై అవుతుంది. ఎక్స్ నాట్ ఈక్వల్ టు వై ఏమా? అవ్వదు. రైట్. ఎక్స్ డబుల్ ఈక్వల్ టు వై. ఎందుకు డబుల్ ఈక్వల్ టు అంటే రెండు ఈక్వల్ అయితేనే ట్రూ వస్తుంది మనకి. పుట్టి ఈక్వల్ పెట్టుకోవచ్చు కదా సార్ అంటే అది అసైన్మెంట్కి ఆల్రెడీ యూజ్ చేసేస్తున్నాం కదా, అందుకని మనం కొత్త సింబల్ ఎందుకు తీసుకురావాలని చెప్పి రెండు పెట్టండి. దట్ ఈస్ మనకి 3 ఈక్వల్టీలు కూడా వస్తాయి. సబ్రుకరు అంటే కొద్దిగా ఓపిక పెట్టు. ఓకే, సో లెట్ us see వాట్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఈ రకంగా కండిషనల్ స్టేట్మెంట్స్ అంటే ఇఫ్ అండ్ ఎల్స్. ఓకే, అలాగే తర్వాత లూప్స్ కూడా
ఇటరేటింగ్ స్టేట్మెంట్స్ అని అంటాం అనమాట. లూప్ ఏం చేస్తుంది అని అంటే, ఇప్పుడు ఇక్కడ నేను రాయట్లేదు. ఇప్పుడు వైల్ సార్ మనం రేపటి నుంచి ఇదే పండగ మనకి. ఈ వైల్ పక్కన కూడా మనం ఇలాగే బ్రాకెట్స్ పెట్టుకుంటాం. ఈ వైల్ లోపల ట్రూ ఉన్నంతసేపు ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. సో వైల్కి ఇఫ్కి డిఫరెన్స్ ఏంటి? ఇఫ్ లోపల ట్రూ ఉన్నప్పుడు ఇది ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. వైల్ లోపల మనకి ట్రూ ఉన్నంతసేపు దీని పక్కన ఉన్నది రిట్రేట్ అవుతూనే ఉంటుంది. అలా అలా అయ్యి శ్రీలంక వరకు వెళ్ళిపోద్ది. తర్వాత సార్ అంటే తెలియదు. ఓకే, ముందైతే కంటిన్యూస్గా ఇన్ఫినిటీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయిపోతూ ఉంటుంది అనమాట. మై పాయింట్ ఈస్ క్లియర్ టు యూ? ఎస్. అయితే దీన్ని ఎలాగ మనం కంట్రోల్ చేయాలి? మరి అట్లా వెళ్ళిపోతా ఉంటే పట్టుకోవాలి కదా సార్ అంటే, దాన్ని కంట్రోల్ చేయడానికి మనము వేరియబుల్స్ వాడి కంట్రోల్ చేస్తూ ఉంటాం. ఓకే, ఊరికి ఒకటి రాసి చూపించిన వైల్ సరదాగా. ఎగ్జామ్ రేపు రాద్దాం మనం, ఈరోజు వద్దు. ఎస్ సార్, టక్కన ఆన్సర్ వస్తుంది చూడండి. ఓకే సరే. సో ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ ఉంది. కాంపౌండ్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే, ఒక్క నిమిషం కంగారు పడకండి, where I is equal to 10 అని పెట్టుకున్నాం. while I less than or equal to 20, ఈ కాంపౌండ్ స్టేట్మెంట్లో console.log of I అని అన్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది ఊరికే చెప్పండి. ఇప్పుడు నేను ఇప్పటి వరకు చెప్పా మీకు, వైల్ ఏం చేస్తుంది? వైల్ ఈజ్ ఎ లూపింగ్ స్టేట్మెంట్. అంటే దాని కింద ఉన్నదాన్ని ఇటరేట్ కంటిన్యూస్గా మళ్ళీ 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 ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు లోపల ఉన్న కండిషన్ ఏంటి? ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20. సారీ, లెస్ దాన్ అనే ఒకటే పెడదాం, తప్పేముంది. 10 less than 20. 10 less than 20యా? సో అవునా? సరే. సో ఇట్స్ ఎ లాజికల్ ఎక్స్ప్రెషన్. దట్ ఎక్స్ప్రెషన్ గివ్స్ యూ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఈ పర్టికులర్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఆ పర్టికులర్ కాంపౌండ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ ఎంత అని ప్రింట్ అవుతుంది? 10 అని ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి చెక్ అవుతుంది అనమాట. ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ని ఎగ్జిక్యూట్ చేసే ముందు వైల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటుంది, ఈ ఐలో ఉన్న వాల్యూ 20 కంటే తక్కువ కాదా అని. తక్కువ కాదా? ఐ 10 కదా. ఇంకా ఒకసారి ప్రింట్ అయినంత మాత్రం ఐ 20 అయిపోతే ఏంది? సో 10 మళ్ళీ ప్రింట్ అయింది 10, మళ్ళీ ఇంకొకసారి చెక్ అవుతుంది, ఇంకా అప్పటికి ఐలో 10 ఉంది. అరే పాపం, ఇంకెప్పుడు కాగాలి అది? ఎప్పటికీ ఐలో 10 ఉండిపోతుంది కదా. సో అందుకనే కంటిన్యూస్గా అప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసినానంటే నా బ్రౌజర్ ఇట్లా తిరుగుతూ ఉంటుంది. బ్రౌజర్ తిరగదు, ఐ మీన్ ప్రింట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మనం లోపల ఈ కాంపౌండ్ స్టేట్మెంట్ లోపల ఐని కంట్రోల్ చేసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ బైక్ డ్రైవింగ్ అనమాట. స్లో చేసుకోవాలంటే ఎక్సిలేటర్, బ్రేక్ ఎట్లాగైతే అప్లై చేస్తున్నారో, ఇప్పుడు మీరు స్టీరింగ్ మీద ఉన్నారు. నేనేం చేస్తానంటే ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 3 అని అంటే, వాట్ ఐ డూయింగ్? ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 3 అన్నాను. అంటే రైట్ సైడ్ ఉన్న ఎక్స్ప్రెషన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి ఫస్ట్. ఐ ప్లస్ 3 అంటే ఏమవుతుంది? ఐలో ఎంత ఉంది? 10 ఉంది. సార్ కొద్దిగా కన్ఫ్యూజన్ ఉంటుంది, కంగారు పడకండి. ఓకే, ప్రశాంతంగా ఈరోజు ఇంతే ఇస్తా. ఇది స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఒక 10 నిమిషాలు కూర్చొని చూడండి. 10 + 3 అంటే ఎంత? 13. 13 వచ్చి ఐలో స్టోర్ అవుతుంది. అంటే నెక్స్ట్ టైము కండిషన్ చెక్ అయ్యే లోపల ఏమైంది? ఐ వాల్యూ 13 అయింది. 13 ఈజ్ లెస్ దాన్ 20యా? కరెక్టే కదా. దట్ లాజికల్ ఎక్స్ప్రెషన్ గివ్స్ యూ, లాజికల్ ఎక్స్ప్రెషన్ ఏమి ఇచ్చింది మనకి? ట్రూ. ట్రూ కాబట్టి లోపలికి వచ్చాం మనం. console.log of ఐ ఎంత? 13. ఫస్ట్ 10 ప్రింట్ అవుతుంది, 13. ఇప్పుడు 13 కాస్త ఐ ఎంత అవుతుంది? 16. అగైన్ 16 ఈజ్ లెస్ దాన్ 20 కాబట్టి మళ్ళీ 16 ప్రింట్ అయ్యి ఐ వాల్యూ 19 అవుతుంది. 19 ఈజ్ లెస్ దాన్ 20 కాబట్టి ప్రింట్ అయ్యి ఐ వాల్యూ ఎంత అవుద్ది? 22.
22 ఈజ్ నాట్ లెస్ దాన్ కాబట్టి ఆగిపోతుంది. ఓకే. ఇలాగా కంట్రోల్ చేసుకుంటూ వస్తాం అనమాట. ఈ కంట్రోల్ చేయడమే రావాలి మనకి. సో సేవ్ చేసేసి ఇప్పుడు మనం అవుట్పుట్ చూసేసుకుందాం. 10, 13, 16 అండ్ 19. ఓకే, ఓకే. ఇప్పుడు మనము ఓకే టైం పడుతుందిలే మిగతా వాళ్ళు. మార్క్ ప్లీజ్ వెయిట్. సో ఇప్పుడు చూడండి, నాకు 1 నుంచి 10 వరకు నెంబర్స్ ప్రింట్ అవ్వాలి. వన్ నుంచి 10 అంటే 1. సో ఐని నేను 1 నుంచి స్టార్ట్ చేసి ఐ లెస్ దెన్ 11. console.log of I is equal to I plus 1. Hey, you know you're writing while loops. Please feel pride. I know while no. సాయంత్రం వెళ్ళేప్పుడల్లా చెప్తా ఉండండి ఫోన్ చేసి, అవసరమైతే ఒక సెల్ఫీ తీసుకుని స్టేటస్లో పెట్టండి. యూ రెస్పెక్ట్ ప్రోగ్రామింగ్, ప్రోగ్రామ్ రెస్పెక్ట్స్ యూ. ఓకే, సో ఇదే ఇప్పుడు దీన్ని 10 నుంచి 1 వరకు ప్రింట్ చేయాలంటే వెరీ గుడ్. ఏం చెప్పారా అసలు, ఇప్పుడు చూడండి అసలు మజా వస్తుంది. ఐజీ 10 అన్నాం, కరెక్ట్. అలా రాస్తే ఏమవుతుంది అంటే 10 అని అంటాం కదా, 10 ఈజ్ లెస్ దెన్ 11 కదా, 10 ప్రింట్ అయిపోతుంది. తర్వాత ఐ వాల్యూ 9 అవుద్ది. 9 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 10, 9 ప్రింట్ అవుతుంది. 8, 7, 6, 4, 3, 2, 1 కూడా అయింది. 1 ఐ వాల్యూ 1 అయింది. 1 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 10, 1 కూడా ప్రింట్ అయింది. తర్వాత ఐ వాల్యూ 0 కూడా 10 కంటే తక్కువే ప్రింట్ అవుతుంది. ఇప్పుడు అలా 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 ఎక్కడికి పోతుంది, కాశ్మీర్ దాటేసి రష్యాకి వెళ్ళిపోద్ది. సో యూ హ్యావ్ టు కంట్రోల్ దిస్ ఆల్సో. ఐ గ్రేటర్ దాన్ 0 అయ్యేంత వరకు మాత్రమే మనం ప్రింట్ చేయాలి. ఏం లేదు, ఇవన్నీ అందరూ చేసే మిస్టేక్స్ అన్నమాట, అందరూ చేసే మిస్టేక్స్. సో ఈరోజు మీకు ఏ పని లేదు, ఈరోజు నేనేదో చెప్పా, మీ కంప్యూటర్ని పాడు చేయండి కాసేపు. 10 to 1 ఎలా ప్రింట్ చేయాలి, 1 to 10 ఎలా ప్రింట్ చేయాలి, స్వాపింగ్ ఆఫ్ 2 నెంబర్స్ ఎలా రాయాలి, ఇంతే మీ పని. ఆర్ యూ రెడీ టు డూ దట్? Right, that's it for today. So tomorrow we will be meeting for that statements గురించి గట్టిగా మనం పోరాడదాం. ఓకే, గుడ్, చలో, see you tomorrow guys. Yeah, bye నాన్న. నాకు ఇంకో క్లాస్ ఉంది, ప్లీజ్ నేను ఏమైనా డౌట్స్ ఉంటే రేపు క్లియర్ చేస్తాను. బై. షూర్ సార్, థ్యాంక్ యూ. బై.